హాయ్ అండి, వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. ఈ వీడియోలో అయితే మనం రెండు మ్యాచ్లు కవర్ చేయబోతున్నాం. ఒకటి నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్, అలాగే ఇవాళ ఉన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. సో ముందుగా సిఎస్కే వర్సెస్ జీటీ అయితే చూద్దాం. సో సిఎస్కే వర్సెస్ జీటీ ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి జీటీ కంచుకోటగా చెప్పాలి. సో ఆల్రెడీ నేను మనం మ్యాచ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ అయినా బ్లాక్ సాయిల్ పిచ్ అయినా, అది స్లో ఉన్నా హార్డ్గా ఉన్నా ఎలాగున్నా సరే జీటీ అయితే డామినేట్ చేయడానికి చాలా అనుకూలం అనిపించి అనమాట వాళ్ళకి. బికాస్ ఈ పిచ్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా జీటీకి ఒక గేమ్ ప్లాన్ అనేది సెట్ అయిపోయింది వాళ్ళ బౌలింగ్ ఆర్డర్ తోటి. సో ఆల్రెడీ వాళ్ళ బౌలింగ్ ఆర్డర్ చాలా బాగుంది. మొహమ్మద్ సిరాజ్ కానీ, రబాడా కానీ, రషీద్ ఖాన్ కానీ, అండ్ అలాగే హోల్డర్ కానీ. సో ఆ బౌలింగ్ ఆర్డర్కి తోడు ఈ పిచ్ డైమెన్షన్స్ కానీ, అండ్ అలాగే వాళ్ళు సెట్ చేసుకున్న ఒక గేమ్ ప్లాన్ వచ్చేసరికి అండ్ ఫీల్డ్ ప్లాన్ అని చెప్పొచ్చు, గేమ్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో ఒక ప్రాపర్ ఇదైతే సెట్ అయిపోయింది. సో ఆ రకంగా కంచుకోట అయితే అయిందనమాట జీటీకి. సో సిఎస్కే నిన్న గెలవాల్సిన మ్యాచ్, సిఎస్కేకి అయితే అఫీషియల్లీ ఎలిమినేటెడ్ ట్యాగ్ అయితే వచ్చేసింది. బట్ అలానే సిఎస్కే ఆడలేదా ఈ సీజన్ మొత్తం అని మాట్లాడితే కనుక సిఎస్కే ఖచ్చితంగా చాలా బాగా ఆడిందని చెప్పాలి. వరుసనే అందరికీ గాయాలు అవుతూ వచ్చినా సరే, ఎవరైతే పెర్ఫామ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి గాయాలు అవుతూ వచ్చినా సరే సిఎస్కే చాలా బాగా నిలబడి ఇక్కడ దాకా వచ్చిందని అయితే చెప్పాలి. సో మెయిన్గా ఆయుష్ మాత్ర లాంటి ప్లేయర్స్ కావచ్చు, జిమ్మీ వార్టన్ లాస్ట్లో వెళ్ళిపోయిన లాంటి ప్లేయర్స్ కావచ్చు, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది టోర్నమెంట్లో వెళ్ళిపోయిన ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ కావచ్చు, ఎవ్వరు ఎలా వెళ్ళిపోయినా సరే ఫైనల్గా సిఎస్కే ఈ పొజిషన్ వరకు రావడానికి కారణం సిఎస్కేలో ఉన్న ఆ విన్నింగ్ స్పిరిట్టే. సో ఖచ్చితంగా సిఎస్కేకి ఒక మంచి యంగ్ టీమ్ అయితే సెట్ అయింది. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ కానీ ఆ పై సీజన్ కానీ సిఎస్కే స్ట్రెంగ్త్ ఏంటి అనేది పాయింట్స్ టేబుల్లో కానీ కప్పు కొట్టి కానీ సిఎస్కే ప్రూవ్ చేసుకోగలదు. ఇది అయితే మనం ఎగ్జాక్ట్గా క్లియర్గా చెప్పేచ్చు అనమాట. సో ఫస్ట్ మ్యాచ్లోకి వెళ్తే కనుక సిఎస్కే టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంది. సిఎస్కే ఎందుకు ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుందనంటే జీటీకి ఏదన్నా వీక్ పాయింట్ ఉందంటే అది బ్యాటింగ్ మాత్రమే. సో జీటీ బ్యాటింగ్లో ఉన్న టాప్ ఆర్డర్ని సిఎస్కే కనుక డిస్టర్బ్ చేయగలిగితే, చాలా తక్కువ స్కోర్కి టాప్ ఆర్డర్ని కనుక కట్టడి చేయగలిగితే చాలా తక్కువ స్కోర్ జీటీ నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంది పాయింట్స్ టేబుల్ పైన, స్కోర్ కార్డ్ పైన. అండ్ దానివల్ల సిఎస్కే దాన్ని ఈజీగా డామినేట్ చేయగలిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదనమాట వాళ్ళ సిఎస్కే గేమ్ ప్లాన్. సో సేమ్ ఇలాగే చేయాల్సి వచ్చి ఫైనల్గా మ్యాచ్ ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ ఎలా అయితే అయిందో సేమ్ సిఎస్కే కూడా అలాగే మ్యాచ్ అయితే ఓడిపోయింది జీటీ పైన. ఫస్ట్ జీటీ అయితే బ్యాటింగ్ చేశారనమాట. సాయి సుదర్శన్కి, గిల్కి మంచి స్టార్ట్ అయితే దొరికింది, మంచి పవర్ ప్లే అయితే దొరికింది. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఓవర్ కూడా మోర్ దాన్ 10 రన్ రేట్ అయితే మెయింటైన్ చేశారు. ఒక దశలో 12 కూడా రన్ రేట్ వచ్చింది. అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. వీళ్ళ వికెట్స్ కూడా దాదాపు ఒక 100, 110 దాకా కూడా ఒక్క వికెట్ కూడా పడలేదు. అండ్ ఆ తర్వాత సాయి సుదర్శన్ తను ఒక 84 రన్స్ దగ్గర తనైతే అవుట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఒక 64 రన్స్ చేసి తనైతే ఇది అయిపోయాడు. అండ్ ఆ తర్వాత ఒక 57 రన్స్ అరౌండ్ జాస్ బట్లర్ చాలా బాగా ఆడాడని చెప్పాలి. సో కరెక్ట్గా ఏ ముగ్గురు అయితే పడేయాలని మనం కోరుకుంటామో వాళ్ళ ముగ్గురే చాలా బాగా ఆడతారు అన్నమాట జీటీలో. సో మళ్ళీ తిరిగి వీళ్ళ ముగ్గురే ఆడారు. అండ్ మళ్ళీ తిరిగి టార్గెట్ 229 పెట్టారనమాట. 230 ఫైనల్లీ టార్గెట్ వచ్చేసరికి సిఎస్కేకి. సో సిఎస్కే 230 టార్గెట్ పెట్టుకుని అయితే స్టార్ట్ చేసింది. సంజు శాంసన్తో పాటు మాధు షాట్ని అయితే పంపించారు ఓపెనింగ్. ఒక ఎక్స్పెరిమెంటల్గా అయితే ట్రై చేశారు. బట్ అక్కడ తేడా అయితే ఏమీ రాలేదు. సంజు అలాగే అవుట్ అయిపోయాడు, మెయిన్ బ్యాట్స్మెన్. ఉర్విల్ పటేల్ అలాగే అవుట్ అయిపోయాడు, మెయిన్ బ్యాట్స్మెన్. ఇద్దరు డక్ అవుట్లు అయితే అయ్యారు. అండ్ అలాగే కార్తిక్ శర్మ లాస్ట్ ఒక 2-3 మ్యాచ్ల నుంచి ఆడుతున్న కార్తిక్ శర్మ పెద్దగా ఆడింది ఏమీ లేదు. అండ్ అలాగే బ్రెవిస్ పెద్దగా ఆడింది ఏమీ లేదు. అండ్ ఫైనల్గా ఓన్లీ శివం దుబే తప్ప పెద్దగా ఆడింది అయితే ఎవ్వరూ ఏం లేదు. అండ్ ఈ సీజన్కి ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి జీటీ చేతిలో 89 రన్స్ తేడాతో అయితే ఓడిపోయారు. అండ్ ఇది ఖచ్చితంగా చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోయారని చెప్పాలి. అండ్ అలాగే జీటీకి దీనివల్ల ఒక మంచి నెట్ రన్ రేట్తో కూడిన విక్టరీ అయితే లభించిందని చెప్పాలి. అండ్ జీటీ సైడ్ చూస్తే కనుక రబాడాకి 3 వికెట్లు పడ్డాయి, మొహమ్మద్ సిరాజ్కి 3 వికెట్లు అయితే పడ్డాయి, అలాగే రషీద్ ఖాన్కి 3 వికెట్లు అయితే పడ్డాయి. ఒక వికెట్ వచ్చేసరికి రన్అట్ అయినట్టున్నారు సిఎస్కే. సో ఇదనమాట మ్యాచ్. అండ్ దీనివల్ల జీటీ పాయింట్స్ టేబుల్లో ఇంకొంచెం బెటర్గా
ఒక 2 పాయింట్స్ తోటి, అలాగే నెట్ రన్ రేట్ తోటి చాలా టాప్ 1-2లో ఫిక్స్ అయిపోయేదానికైతే జీటీ సెట్ అయిపోయిందని అయితే చెప్పాలి. ఇదనమాట మ్యాచ్ రివ్యూ జీటీ వర్సెస్ సిఎస్కే. అండ్ అలాగే ఇవాళ ఉన్న మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ముందుగా చూస్తే కనుక వీళ్ళిద్దరికి హెడ్ టు హెడ్ చూస్తే కనుక హెడ్ టు హెడ్లో ఎస్ఆర్హెచ్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఈ సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీతోనే జరిగింది ఎస్ఆర్హెచ్కి, అండ్ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. సో హెడ్ టు హెడ్ ఎస్ఆర్హెచ్ బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ పైన ఆర్సీబీయే గెలిచింది. సో ఇది రివెంజ్ మ్యాచ్ కనుక ఎస్ఆర్హెచ్ ఏమైనా గెలవటానికి ట్రై చేస్తారా, ఒకవేళ గెలిస్తే ఎన్ని రన్స్తో గెలవాలి? సో ఒకసారి ముందుగా టీంలోకి వెళ్ళి చూద్దాం. ఆర్సీబీలో బెస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆర్సీబీ మీద గెలవటం అంత ఈజీ అయితే కాదు. అలానే ఎస్ఆర్హెచ్కి లక్ లేకుండా లేకపోలేదు, బికాస్ ఇది ఎస్ఆర్హెచ్ హోమ్ పిచ్. ఈ సీజన్లో గెలిచిన అత్యధిక మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ హోమ్ పిచ్లోనే గెలిచారు. సో ఇది ఎస్ఆర్హెచ్ హోమ్ పిచ్. ఆర్సీబీ బ్యాటింగ్ బాగున్నా, ఆర్సీబీ బౌలింగ్ బాగున్నా, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పైన గెలిచున్నా కానీ ఈ మ్యాచ్ గెలవటం అనేది ఆర్సీబీకి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్తో ఒక ఛాలెంజే. అండ్ ముందుగా టీమ్ కాంబినేషన్ కనుక చూస్తే ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆర్సీబీ బౌలింగ్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, జోష్ హ్యాజిల్వుడ్ ఉన్నాడు, శ్రేయస్ శర్మ ఉన్నాడు, అలాగే రసిక్ సలాందార్ ఉన్నాడు. అండ్ జోష్ హ్యాజిల్వుడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఫైనల్లీ రొమాండో షెపర్డ్, కృణాల్ పాండ్యా, ఇంతమంది ఉన్నారనమాట. అండ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా పెద్ద బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద కానీ డైరెక్ట్గా కానీ దేవదత్ పడికల్ అయితే వచ్చి యాడ్ అవుతున్నాడు. సో ఈ మ్యాచ్ రజత్ పటిదార్ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది కనుక దేవదత్ పడికల్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద రావచ్చు మేబీ. ఆర్ ఇట్స్ బెటర్ టు ట్రై దేవదత్ పడికల్ వెంకటేష్ అయ్యర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జాకబ్ బెత్తల్ అనమాట. సో ఇంతకుమించి చేంజెస్ అయితే ఉండవు ఆర్సీబీ ఆర్డర్లో. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ ఏమైనా చేంజెస్ చేస్తుందా అంటే కనుక ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా శ్రేయస్ శర్మ, రసిక్ సలాందార్ ఇద్దరు ఉన్నారు కనుక మేబీ రవిచంద్రన్ స్మరణ్ని తీసేసి తిరిగి అనికేత్ వర్మన్ టీంలోకి ఏమైనా తెచ్చుకుంటారా, ఇది ఒకటైతే చూడాలి. అండ్ నెక్స్ట్ అటు బౌలింగ్ ఆప్షన్స్ వచ్చేసరికి సేమ్ అయితే ఉంటాయి ఎస్ఆర్హెచ్కి. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి అయితే ఒకటి చెప్పాలి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వచ్చేసరికి ప్రతి మ్యాచ్ ఒకళ్ళు డామినేట్ చేస్తున్నారని అయితే చెప్పలేం. ఒక మ్యాచ్ కమింగ్స్ బాగా ఆడతాడు, నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడులే చెప్పలేం. అండ్ కంటిన్యూస్గా ఇషాన్ మలింగ చాలా బాగా ఆడుతున్నాడు అనుకుంటే ఇషాన్ మలింగ నెక్స్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. అలాగే ప్రఫుల్ హింగే కొంచెం డిఫరెంట్గా బౌలింగ్ వేస్తున్నాడు అనుకుంటే నెక్స్ట్ మ్యాచ్ ప్రఫుల్ హింగే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోవచ్చు. అలాగే షాకిబ్ హుసేన్ కూడా అంతే. ఖచ్చితంగా షాకిబ్ హుసేన్ ఎకనామికల్లీ చాలా బాగా ఆడుతున్నాడు, వికెట్లు బాగా తీస్తున్నాడు అని అనుకుంటే నెక్స్ట్ మ్యాచ్ తను టూ ఎక్స్పెన్సివ్ అయిపోయి ఒక వికెట్ కూడా తీయకపోవచ్చు. అండ్ శివాంగ్ కుమార్ తన ఒక మెయిన్ బౌలర్గా, తన ఒక చైనా మెయిన్ బౌలర్గా, తన ఒక డిఫరెంట్ బౌలింగ్ అసెట్ కింద ఎస్ఆర్హెచ్కి మనం అనుకున్నప్పుడు తనే ఎక్స్పెన్సివ్ అయిపోవచ్చు, తనకు ఒక వికెట్ కూడా పడకపోవచ్చు అనమాట. సో ఇలా వాళ్ళు సఫర్ అవుతూనే వస్తున్నారు. అండ్ వాళ్ళకంటే ఒక కన్సిస్టెంట్ అంటే ఇషాన్ మలింగాని ఒక హైయెస్ట్ వికెట్ టేకర్ కింద అనుకున్నప్పటికీ కూడా ప్రతి మ్యాచ్ ఇషాన్ మలింగ ఆడాలని లేదు. ఇషాన్ మలింగ ఎకనామికల్లీ ఇదైపోయిన మ్యాచెస్, అలాగే ఇషాన్ మలింగ వికెట్స్ తీయకుండా మిగిలిపోయిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఏం జరుగుతుంది అనేది ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో క్లారిటీ అయితే దొరకట్లేదు అనమాట. కంటిన్యూస్గా ఒక క్లారిటీ అనేది దొరకట్లేదు, కన్సిస్టెంట్గా అయితే లేదు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అని అయితే చెప్పాలి. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి చూస్తే అక్సెప్ట్ దట్ జీటీ మ్యాచ్ అంటే జీటీలో తొందరపడి ఆ స్కోర్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆడిన మ్యాచ్ ఏదైతే ఉందో అదొక్కటి మినహాయిస్తే మిగతాది మొత్తం కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగాలేదని అయితే మనమైతే చెప్పలేం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చేసరికి చాలా 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 బాగానే ఉంది. సో అండ్ ఎస్ఆర్హెచ్ డామినేట్ చేయాలంటే ఆర్సీబీని ఏం చేయాలి ఈజీగా అని అంటే కనుక ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే అదిరిపోవాలి. దట్ ఓన్లీ థింగ్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. సో ఇది కనుక హైలైట్ అయితే ఆర్సీబీని తేల్చేయచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ కనుక పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ సెట్ అవ్వాలి అంటే ఈ మ్యాచ్ తర్వాత, ఎందుకంటే నెక్స్ట్ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఆడాలంటే కనుక పాయింట్స్ టేబుల్ 1లో కానీ 2లో కానీ ఉండాలి. అండ్ క్వాలిఫైర్ 1లో ఉంటేనే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే క్వాలిఫైర్ 2 ఆడితే మళ్ళీ ఎలిమినేటర్ ఆడాలి, ఎలిమినేటర్లో ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఫైనల్కి వెళ్ళాలన్నమాట. సో 3 మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి 2 మ్యాచెస్ అయిపోతుంది, క్వాలిఫైర్ 1 అండ్ ఫైనల్.
సో ఎస్ఆర్హెచ్ 1లో కానీ 2లో కానీ ఫినిష్ చేయాలంటే ఆర్సీబీ పైన వాళ్ళ నెట్ రన్ రేట్తో కంపేర్ చేసుకుని ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఆర్సీబీని 88 రన్స్ తేడాతో అయితే గెలవాలి. అండ్ ఎస్ఆర్హెచ్ చేజింగ్లో ఉంటే కనుక ఆర్సీబీ పైన అరౌండ్ 10 to 11 ఓవర్స్ మధ్యలోనే వాళ్ళని చేసేసి మ్యాచ్ని అవగొట్టేయాలి. సో ఇది కనుక ఎస్ఆర్హెచ్ చేయగలిగితే వాళ్ళు హోమ్ పిచ్చే కాబట్టి గట్టిగా ట్రై చేసి ఈ మ్యాచ్ కనుక చేయగలిగితే 88 రన్స్ మార్జిన్ తోటి గెలవాలి ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేసి ఉంటే కనుక. లేదంటే చేజింగ్ చేస్తే కనుక ఎస్ఆర్హెచ్ అరౌండ్ 11 ఓవర్స్లో మ్యాచ్ని అవగొట్టేయాలి, చేసేయాలి. అది 150 కావచ్చు, 150+ స్కోర్ కావచ్చు, ఎంతైనా కావచ్చు, చేసేయగలగాలి. ఇది కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఆ నెంబర్ 1 ఛాన్స్ని కనుక తీసుకోవాలంటే ఇది ఖచ్చితంగా జరగాలన్నమాట. సో ఓవరాల్గా ఎవరు ఫేవరెట్స్గా ఉన్నారు అంటే కనుక ఈ మ్యాచ్లో ఫేవరెటిజం అనేది ఏమీ ఉండదు. బికాస్ స్ట్రెంత్స్ అనేవి ఇక్కడ పనికిరావు అనమాట. మ్యాచ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ స్ట్రెంత్స్, ప్రీవియస్ రికార్డ్స్ ఇక్కడ ఏవి కూడా వర్కౌట్ అవ్వవు అని చెప్పాలి. అండ్ అలాగే ఖచ్చితంగా ఎంత కన్విక్షన్తో ఆడారు ఈ మ్యాచ్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇక్కడ మెయిన్ అదే అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఎవరు కొంచెం స్ట్రెంతీగా కనబడుతున్నారంటే కనుక ఎస్ఆర్హెచ్ హోమ్ పిచ్లో, ఎస్పెషల్లీ ఈ సీజన్లో వాళ్ళు కంటిన్యూస్గా తీసుకున్న విక్టరీస్ని కనుక చూస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా బలంగా అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ బికాస్ వాళ్ళు ఎంత స్కోర్ అయినా కొట్టి డిఫెండ్ అయినా చేసుకోగలరో, ఇంకొకటి చేజ్ అయినా చేయగలరు అనమాట ఈ పిచ్ మీద. సో బికాస్ వాళ్ళకి బాగా అలవాటైన పిచ్ అండ్ వాళ్ళు బాగా నలిగున్న పిచ్ అనమాట. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. అభిషేక్ శర్మ ఆడుతున్నాడు, ట్రావిస్ హెడ్ ఆడుతున్నాడు, ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు. అండ్ అలాగే సలీల్ అరోరా చూసాం, కొంచెం టచ్లో కనిపించాడు. అండ్ అలాగే మెయిన్ ప్లేయర్ హెన్రిక్ క్లాసన్ ఉన్నాడు, తను బాగా ఆడుతున్నాడు, ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి చాలా టఫ్ మ్యాచ్ వాళ్ళ సిఎస్కే పైన. అండ్ ఆ మ్యాచ్లోనే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో అలా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా ఎప్పుడు ఏం కావాలో అలాగే ఆడేలాగా ప్రిపేర్ అయ్యారనమాట లాస్ట్ మ్యాచ్ తోటి. సో ఇక్కడ ఫేవరెట్స్ వచ్చేసరికి స్లైట్ ఎడ్జ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్కే ఉంది. బికాస్ ఇది ఎస్ఆర్హెచ్ పిచ్ కనుక. అండ్ హెడ్ టు హెడ్ చూసినా కానీ ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఎక్కువలో ఉందన్నమాట. హెడ్ టు హెడ్ ఇదిలో కూడా ఎస్ఆర్హెచ్ ఎక్కువలో ఉంది. సో ఇది ఒక మంచి థ్రిల్లర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఇవాళ ఈవినింగ్. సో ఈ మ్యాచ్ తర్వాత ఎవరు ఫస్ట్లో ఉంటారు, ఎవరు 1, 2లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అనేది అయితే మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. అండ్ నిన్నటి విక్టరీ అయితే సిఎస్కే పైన జీటీకి చాలా మంచి విక్టరీ. అండ్ సిఎస్కేకి ఈ సీజన్ మొత్తం ఒక మంచి సీజన్ అని అయితే చెప్పొచ్చు. బికాస్ ఎంతమంది గాయాలైనా కానీ మంచి పెర్ఫార్మెన్స్ చేశారు, క్వాలిఫై అయ్యేదాకా ఆడారు, చాలా బాగా పెర్ఫామ్ చేశారు, ఇంపాక్ట్ చూపించగలిగారు అనమాట. వాళ్ళ ఇంపాక్ట్ అంటే ఎంతమంది గాయాలైనా కానీ ఉన్న టీంతో కూడా మేము చాలా బాగా ఆడగలిగాము అనేది చూపించగలిగారు క్లియర్గా. సో సిఎస్కే బాధపడాల్సింది అయితే ఏమీ లేదు. సో లెట్ us ఎక్స్పెక్ట్ ఎ బెటర్ సీజన్ ఫర్ ద నెక్స్ట్. అండ్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఆర్సీబీని డామినేట్ చేసి వాళ్ళ హోమ్ పిచ్లో అది పాయింట్స్ టేబుల్ 1 అవుతుందా 2 అవుతుందా ఎస్ఆర్హెచ్ తేల్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.